హాయ్ అండి. వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో వినాయకుడికి చాలా ఇష్టమని వెలక్కాయని, మొక్కజొన్న పొత్తుల్ని మనం సమర్పిస్తాం. వినాయకుడి పాలికి కడతాము. కానీ చాలామంది వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు వాటిల్ని వినాయకుడితో పాటు కలిపేస్తారు వాటర్లో. కొంచెం మంది ఇది వినాయకుడి ప్రసాదం మనం తీసుకోవాలి, మన ఆరోగ్యం బాగుంటుందని చాలామంది వీటిని వాడుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ మొక్కజొన్న పొత్తులతో ఎప్పుడు గారెలు వేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోకుండా చాలా ఈజీగా మన హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ చేకూర్చే విధంగా నేను ఈ రెసిపీని రెడీ చేశానండి. సో ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేసేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి. సో ఈ అట్టు తయారు చేసుకోవడం కోసం మొక్కజొన్న కంకులు బాగా ఎండిపోయి ఉన్నాయి కదండి, అంటే 4-5 డేస్ అయిపోయింది కదా మనకి చవితి వెళ్ళి. అందుకోసం వాటిని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి, అప్పుడు మెత్తపడతాయి. దీనికి మంచి స్ట్రక్చర్ రావడానికి, ప్రోటీన్ వాల్యూస్ ఇంకా బాగా పెరగడానికి నాటు శనగలను తీసుకున్నామండి. ఇవి కూడా 1 కప్ వరకు తీసుకోవాలి. ఇవి 3 మొక్కజొన్న పొత్తు కంకిలండి. మొక్కజొన్న పొత్తు కంకిలకి 1 కప్పు శనగలు వేసి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇలా రాత్రంతా నానడం వలన ఇది మనకి బాగా డైజెషన్కి వస్తుంది. అంతేకాకుండా అట్టుకి మరింత కొంచెం టేస్ట్ రావడానికి, స్ట్రక్చర్ రావడానికి రైస్ని 1/2 కప్పు యాడ్ చేసాను చూడండి. మీరు ఈ రైస్ ప్లేస్లో రైస్ వేయకుండా రాగులైనా వేసుకోవచ్చండి. రాగులు వేసుకోవడం వల్ల మన బాడీకి ఐరన్ కంటెంట్ కూడా వెళ్తుంది. సో ఈ మూడింటిని నైట్ అంతా బాగా నానిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఒక్కసారి నానిందో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత అది మీకు పర్లేదు నానింది అనిపిస్తే కనుక చక్కగా వాటర్ వేసుకుని వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది బాగా వాష్ చేయాలండి. నైట్ అంతా నానడం వలన కొంచెం స్మెల్, గ్యాసియస్ ఇవన్నీ పట్టేసి ఉంటాయి దీనికి. అందుకనేసి వీటిని యూజ్ చేసుకునే ముందు ఒక 4 to 5 టైమ్స్ వరకు బాగా పిసికి కడగాలండి. ఇలా కడగడం వలన స్మెల్ అంతా పోతుంది, మనకి డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది. ఈ రకంగా మొత్తం వాటర్ అంతా తీసిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. మొత్తం మీ మిక్సీ కన్సిస్టెన్సీని బట్టి అన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న మిక్సీ కప్ అంటే ఈ రకంగా మనం మిక్సీ జార్లోకి మొత్తం ఈ మూడింటిని శనగల్ని, మొక్కజొన్న పొత్తుల్ని, రైస్ని తీసుకుని వీటిలోకి కొంచెం రుచిని, స్పైసెస్ని కలగడానికి, డైజెషన్ బాగుండడం కోసం కొత్తిమీరని, అల్లాన్ని, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకి మైక్రో న్యూట్రియన్స్ వెళ్తాయి. అల్లం, శనగల్ని, మొక్కజొన్న పొత్తుల్ని బాగా మనకి బాడీ డైజెషన్ చేసుకోవడానికి అవసరమని జింజర్ తీసుకున్నాం. అలాగే పచ్చిమిర్చిలు టేస్ట్ పర్పస్లో తీసుకున్నాం. వీటన్నిటిని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి, సరిపడినంత సాల్ట్ వేసుకొని. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మొక్కజొన్న పొత్తు గారెలు, శనగలో గారెలు వినాయకుడికి ఇష్టమని ఎందుకంటారో తెలుసా అండి? ఇవి చాలా బలవర్ధకమైన ఆహారాలని. అందుకనే పార్వతీమాత వాళ్ళ అబ్బాయి కోసం ఈ మొక్కజొన్న పొత్తుల్ని, శనగల్ని నైవేద్యంకి నివేదించమని మన అందరికీ చెప్పారు. చాలా బలవర్ధకమైన ఆహారం, చాలా ప్రోటీన్ రిచ్ ఉన్న ఆహారం అండి. సో దాన్ని మరింత హెల్తీ చేసుకోవడానికి ఈ రకంగా ఫైన్గా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న దానికి 1 కప్ వరకు రాగి పిండి వేసుకోండి. అంటే నైట్ సోక్ చేసేటప్పుడు రాగులు ఎవరైనా వేసుకోవాలంటే ఎవరింట్లోని జనరల్గా రాగులు ఉండవు, కానీ ప్రతి ఒక్కరింట్లోని జావ కాసుకునే పర్పస్లో రాగి పిండి అందరింట్లోనే ఉంటుంది. సో 1 కప్ వరకు రాగి పిండి వేసేసుకుంటే చక్కగా ఇప్పుడు ప్రోటీన్తో పాటు మన బాడీకి బాగా కాల్షియం వెళ్తుంది. అలాగే రాగుల్లో ఐరన్ కూడా ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది. మొక్కజొన్న పొత్తుల్లో ఉన్న ప్రోటీన్, శనగల్లో ఉన్న ప్రోటీన్, రాగుల్లో ఉన్న ప్రోటీన్తో పిల్లలకి ఇది చాలా బలవర్ధకమైన ఆహారం అండి. నిజంగా వాళ్ళకి ఏదో స్టైల్గా దోశలు వేసి పెట్టమంటారండి. ఆ దోశలు తినడం వల్ల వాళ్ళకి ఏదో సాటిస్ఫాక్షన్ తప్ప కడుపు నిండదో, బలమో రాదు. కానీ ఈ రకంగా ఒక్క అట్టు కనుక వేసి వాళ్ళకి పిల్లలకి కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి ఎంతో బలమైన ఆహారం పెట్టినట్టు అవుద్దండి మనం. అంతేకాకుండా పెద్దవాళ్ళు చేలో పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, మూటల పనుల్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. హౌస్ వైఫ్స్ కూడా క్షణం తీరిక లేకుండా వర్క్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఈ రకంగా వినాయకుడి ప్రసాదాలతో కనుక అట్లు వేసుకుని తిన్నారంటే చాలా బలంగా ఉంటారండి, నీరసం లేకుండా. సో ఇందులోకి చేసుకునే చట్నీ కూడా వినాయకుడికి మనం సమర్పించినటువంటి వెలక్కాయతో చేసుకుంటున్నాం. జనరల్గా మీరు అందరూ థాట్ చేస్తున్నారు ఈ వెలక్కాయని కొబ్బరితో చేస్తామనుకున్నారు. కాదండి, నేను వినాయక చవితికి డబ్బకాయ పులిహార చేసుకున్నాను. చాలామంది డబ్బకాయ పులిహార చేస్తారు, కానీ రసం మనం పిండగా ఇంకా డబ్బకాయలో రసంతో ఉంటుంది. ఆ డబ్బకాయని వేస్ట్ చేయకుండా ఈ రకంగా ప్రెషర్ కుక్కర్లో ఒక 3 to 4 విజిల్స్ పెట్టేసుకుంటే మెత్తగా అయిపోతుంది. అప్పుడు వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఆల్రెడీ మనం గుజ్జు తీసుకున్నటువంటి వెలక్కాయ గుజ్జుకి డబ్బకాయని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ డబ్బకాయ, వెలక్కాయ పచ్చడి వలన మనకి యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి ఫుల్గా వెళ్తాయండి. పైగా ఈ డబ్బకాయ వలన ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో అన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసాము. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి డబ్బకాయ పచ్చడిని. ఇందులోకి మనం పోపులను తీసుకునేది 1/2 టేబుల్ స్పూన్ ఆయిలే వేయాలండి, ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఏదైతే పోపులు వేసుకుంటారో మీరు రుచికి ఆ పోపులన్నిటిని చక్కగా వేసుకోండి. నేనైతే మినపప్పు, శనగపప్పు, వేరుశనగ గుడ్లు ఈ రకంగా తీసుకున్నాను.
ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చిలు పడతాయండి. ఎందుకంటే డబ్బకాయ వగరగా ఉంటుంది. వెలక్కాయ కొంచెం పుల్లగా ఉంటుంది. రెండిటి టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం ఇంత స్పైస్‌నైతే యాడ్ చేసుకున్నామండి. చక్కగా పోపు వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక పక్కన పెట్టుకొని, అందులో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి డబ్బకాయ ముక్కలు, వెలక్కాయ గుజ్జుని వేసేసి ఫైన్‌గా గ్రైండ్ చేసుకోవాలండి సరిపడినంత బెల్లం వేసి. బెల్లం ఎందుకు అనుకుంటున్నారా? డబ్బకాయ లిటిల్ బిట్ వగరు టేస్ట్ ఉంటుంది. అందుకనేసి ఈ డబ్బకాయ, వెలక్కాయ పచ్చడికి కాంబినేషన్‌గా మనం బెల్లం వేసుకొని సరిపడినంత ఉప్పు, సరిపడినంత బెల్లం వేసుకుంటే కనుక పచ్చడి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ పచ్చడి ఎవరైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటారో పిల్లలకి చిన్న చిన్న పొక్కుల్లా వచ్చేస్తాయండి. కొంచెం సోపి కంప్లైంట్లు ఉంటాయి. అలాంటి కంప్లైంట్లు ఉన్న వాళ్ళందరికీ ఈ డబ్బకాయి, వెలక్కాయతో చేసిన పచ్చడి నిజంగా ఒక మహా ఔషధంలా పనిచేస్తుంది. సో తప్పకుండా ఏ టిఫిన్‌లో అయినా సరే, లేదంటే ఇలాంటి అట్లు వేసుకున్నప్పుడు ఈ డబ్బకాయ, వెలక్కాయ పచ్చడి చేసుకోండి. ఈ పచ్చడిని రైస్‌లోకి అని చెప్పి ఈ రకంగా గట్టిగా వాటర్ వేయకుండా మిక్స్ చేసుకున్నామండి. చూడండి ఇది చాలా బావుంటదండి. కాకపోతే ఇది నెయ్యితో తినాలండి. నెయ్యితో తిన్నప్పుడే మనకి ఆ వగరు, పులుపు టేస్ట్ తెలియకుండా ఉంటుంది. సో ఈ రకంగా కొంచెం మనం బరగ్గా గ్రైండ్ చేసుకుని నెయ్యి వేసుకోవాలి. ఇంకొంచెం ఉంచుకుని వాటర్ ఎక్కువ వేసుకుని ఈ రకంగా ఇడ్లీలోకి కానీ, ఇప్పుడు మనం వేసుకున్నటువంటి అట్లోకి కానీ చాలా బాగుంటుంది. మనం ఇందాక పోపు వేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ వేయలేదు. ఈ రకంగా పచ్చడి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ ఆయిల్ని మీరు ఎంత అయితే వేయాలనుకుంటున్నారో అంత చక్కగా వేసుకోండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పైగా ఈ ఆయిల్ లాస్ట్లో ఇలా యాడ్ చేయడం వల్ల అసలు డబ్బకాయ వగరు టేస్టే తెలియదండి. మీరు పిల్లలకి పెడితే ఇది ఏ చట్నీ అని అడుగుతారండి. అసలు ఆ వగరు కూడా కనిపెట్టలేరు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాసెస్‌లో చేసుకున్న చట్నీ. సో చూసారు కదండీ! నేను ఇందాక నుంచి దోస వేయొద్దు అంటున్నాను కదా! ఈ రకంగా దోస వేస్తే కొంచెం మనకు సరిగా రాదండి. కానీ అట్టు వేసుకొని హ్యాపీగా అయితే తినండి. చాలా బలవర్ధకమైన ఆహారం అండి. ఈ వినాయకుడికి సమర్పించినటువంటి మొక్కజొన్న పొత్తులు, శనగలు, వెలక్కాయ, డబ్బకాయతో చేసిన పులిహార, ఇవన్నిటితో చేసుకున్నటువంటి ఈ అట్లు గానీ, ఈ డబ్బకాయ, వెలక్కాయ పచ్చడి గానీ మన ఆరోగ్యాన్ని ఈ సీజన్‌లో బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ పెంచుద్దండి ఈ అట్టు, ఈ వెలక్కాయ పచ్చడిని. సో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి మాత్రం మస్ట్‌గా పెట్టండి. వాళ్ళ ఆరోగ్యం డబుల్, త్రిపుల్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.